ఇప్పుడు కుడివైపున ఉన్నటువంటి ఇది పరలోకానికి సంబంధించినటువంటి పార్ట్ అనమాట. కుడివైపున పరలోకకు సంబంధించిన పార్ట్ ఇది, ఎడం వైపున ఇది నరకానికి సంబంధించిన పార్ట్. ఓకే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి శరీరం ఇది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ, శరీరము ఆత్మ అంటే మన శరీరం ఉంది, మన శరీరంలో ఆత్మ ఉంది, తెలుసు కదా. ఇది శరీరం, పెద్దదేమో శరీరం, చిన్నదేమో ఆత్మ. అలాగే ఇది కూడా శరీరం, ఇది ఆత్మ. బాగా అర్థం చేసుకోండి, ఇది శరీరం, ఇది ఆత్మ. ఓకే, అదేమో నరకంలో ఒక బుక్కు, నరకానికి సంబంధించిన వారి పేర్లు అక్కడ రాయబడుతున్నాయి. ఇది పరలోకానికి సంబంధించినటువంటి ఈ పేర్లు బుక్లో రాయబడుతున్నాయి. ఓకే, పరలోకానికి సంబంధించినటువంటి జీవగ్రంథం ఇది. సరిగ్గా పరలోకానికి సంబంధించినటువంటి పార్ట్ ఇది, ఇది నరకానికి సంబంధించిన పార్ట్. ఇది నరకంలో ఒక గ్రంథం ఉంది, నరకానికి వెళ్ళేవారి పేర్లు ఆ గ్రంథంలో రాయబడుతున్నాయి. పరలోకానికి వెళ్ళేవారి పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో పేర్లు రాయబడుతున్నాయి. ఇది శరీరం, ఇది ఆత్మ. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మ వాక్యానుసారంగా జీవించటానికి ఏ విధంగా ప్రోత్సహిస్తే ఈ శరీరం అలాగే జీవిస్తుంది. ఇంకా ఏ చెడు అలవాట్లు కానీ దేవునికి విరోధమైన జీవితం కానీ ఈ శరీరంలో లేదు. ఈ ఆత్మ ప్రోత్సహిస్తుంది అనమాట. అలా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాం, అలాగే వెళ్ళకూడదంటే ఓహో అలాగా అని ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ ఆత్మను అనుసరించి వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని పరిచర్యలో అన్ని విధాలా సహకరిస్తూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తుంది ఈ శరీరం. ఇక్కడ శరీరం ఉంది, పెద్దది శరీరం అనుకున్నాం కాబట్టి ఇది శరీరం, ఇది ఆత్మ. ఓకే, ఈ శరీరం ఈ ఆత్మ చెప్పినట్టు ఏ విషయంలో వినటం లేదు. దైవజనుడు చెప్పిన విషయాలు ఏవి కూడా ఈ ఆత్మ చెప్తున్నప్పటికీ ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ ఆత్మని డామినేట్ చేసి నోర్మై నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అన్నట్టుగా ఈ ఆత్మ చెప్పుచున్నటువంటి మాటల్ని ఈ శరీరం ఏమాత్రం కూడా వినటం లేదు. బాప్తిస్మం పొందట్లేదు, ఒకవేళ బాప్తిస్మం పొందినా కూడా వాక్యానుసారంగా జీవించట్లేదు ఈ శరీరం. ఈ ఆత్మ చెబుతుంది కానీ ఈ శరీరం వినటం లేదు. ఈ శరీరం ఎలా అనుసరిస్తుందో ఈ ఆత్మ లోబడిపోయింది. ఇక సరే నువ్వు చెప్తే వినట్లేదు కనుక సరే అని ఈ రెండు కూడా ఓకే అయిపోయినాయి, కాంప్రమైజ్ అయిపోయి ఆత్మ కూడా శరీరాన్ని అనుసరించి జీవిస్తుంది. ఈ ఆత్మ అలా కాదు. ఈ ఆత్మ ఈ శరీరాన్ని డామినేట్ చేసి ఈ శరీరాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఆత్మానుసారంగా జీవించేటట్లు ఈ శరీరాన్ని లోపరుచుకుంది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని లోపరుచుకోవట్లేదు, దీంతో ఏకీభవించి జీవిస్తుంది. సరే, ఇప్పుడు మరణం అనేది అందరికీ వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినా, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా, వెళ్ళి ఆ ప్రకారంగా జీవించకపోయినా ఈ శరీరానికి మరణం వస్తుంది, ఈ శరీరానికి మరణం వస్తుంది. దీన్ని మొదటి మరణం అంటారు. మొదటి మరణం అంటే శారీరకంగా అందరూ మరణిస్తారు. పరిశుద్ధులు కానీ పాపులు కానీ దేవుని నమ్ముకున్న వారు కానీ దేవుని యందు విశ్వాసం అందరూ మరణిస్తారు. కనుక ఈ శరీరానికి వచ్చేటువంటి మరణం మొదటి మరణం అంటారు. ఏమంటారు? మొదటి మరణం అంటారు. అలాగే మొదటి పునరుత్థానం కూడా ఉంది. మొదటి పునరుత్థానం ఉంది అని అంటే రెండవ పునరుత్థానం ఉంది అని అర్థం. మొదటి మరణం ఉంది అని అంటే రెండవ మరణం ఉందని కూడా అర్థం. వాక్యానుసారంగానే చెప్తున్నాను, వాక్యం తీసి చెప్పేంత ప్రసంగం చేయడానికి జస్ట్ మీకు అర్థం అవటానికి ఒక చిన్న స్కిట్ లాంటిది. ఓకే, చూడండి, ఈ శరీరము మొదటి మరణం పొందాలి, ఈ శరీరం కూడా మొదటి మరణం పొందాలి. ఈ రెండిట్లకి మొదటి మరణం ఉంది. కానీ ఇక్కడ పునరుత్థానం ఉందో చూసారా? పునరుత్థానం, ఈ శరీరానికి మొదటి పునరుత్థానం ఏర్పడింది. మొదటి పునరుత్థానం అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడరు, అలాగే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అనే వాక్యానికి లోబడి రూపాంతరం చెంది ఈ ప్రాణ ఆత్మ ఈ శరీరాలు దేవునికి లోబడటం వలన మొదటి పునరుత్థానం పొందారు. పునరుత్థానం అంటే శారీరక క్రియల నుండి విడుదల పొంది
అంతకుముందు ఈ శరీరం కూడా ఇష్టానుసారంగా జీవించిన శరీరమే, కానీ వాక్యం విన్న తర్వాత మారు మనసు పొంది త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, ఇంకా విగ్రహార్థన, లోక సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో, మోసాలు, ఇవన్నీ విడిచిపెట్టేసి ఆత్మానుసారంగా ఆత్మ చెప్పినట్టుగా జీవించటం ద్వారా రూపాంతరం పొందింది. ఈ రూపాంతరం పొందిన అనుభవాన్ని మొదటి పునరుత్థానం అంటున్నాం. మొదటి పునరుత్థానం అంటే శారీరకమైన జీవితం నుండి, అనగా ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఎలాగైతే అది రూపాంతరం చెందుతుందో అలాంటి జీవితం అన్నమాట. పాత జీవితానికి ఈ క్రొత్త జీవితానికి సంబంధం ఉండదు. ఈ శరీరం అలా కాదు. మొదటి పునరుత్థానానికి సంబంధించిన మారు మనసు, పాప క్షమాపణ పొందలేదు గనుక ఈ శరీరము రెండు కూడా మొదటి మరణానికి ఇద్దరు కూడా మరణించారు. పండుకో, అలా పడుకో, తల అలాగే. నువ్వు కాదు, ఆత్మ అలాగే ఉంటుంది. శరీరమే ఓకే, శరీరం బొజ్జ, ఆత్మ అలాగే ఉండాలి. అంటే మొదటి మరణం అనగా శారీరకమైన మరణం. మొదటి మరణం అంటే ఏం చెప్పండి? శారీరకమైన మరణం. అందరికీ మరణం ఉంది, కానీ ఆత్మకేం లేదు. మరణం లేదు. ఆత్మకేం లేదు, మరణం లేదు. ఇది శారీరకమైన ఆత్మ, ఇది ఆత్మానుసారమైన ఆత్మ. ఈ ఆత్మకి ఇప్పుడు తీర్పు ఉంటుంది. ఈ తీర్పులో ఇప్పుడు ఈ ఆత్మకి దేవుడు ఇతని జీవితం ఎలా ఉంది, ఈ శరీరానికి సంబంధించిన ఆత్మకే తీర్పు ఎలా ఉందనేది ఆ బుక్లో ఉంటుంది. ఈ ఆత్మకి సంబంధించినటువంటి తీర్పు ఎలా ఉందనేది ఈ గ్రంథంలో ఉంటుంది. శారీరకమైన ఆత్మకి గ్రంథం ఉంది, అది నరకంలో ఉంటుంది. ఇది పరలోకానికి సంబంధించినటువంటి గ్రంథం. ఈ పేర్లన్నీ కూడా పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, బాప్తిసం పొంది ఆత్మానుసారంగా జీవించినటువంటి ఆ జీవితాలకు సంబంధించినటువంటి పరిశుద్ధుల పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంటాయి, ఈ ఆత్మకు సంబంధించి. గనుక ఇక్కడ శరీరానికి సంబంధించిన వారి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించిన జీవితానికి తీర్పు ఏ విధంగా ఉన్న అనేది వేరొక గ్రంథంలో వీరి పేర్లు రాయబడతాయి. ఇక్కడ ఈ పేర్లు ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ పేరు గల ఆత్మని ఇప్పుడు దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఈ ఆత్మకి పరలోకంలో జీవగ్రంథంలో పేరు లేదు గనక ఈ తీర్పు అనంతరం ఈ ఆత్మని ఇప్పుడు నరకంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ శరీరం బాగానే ఉంటుంది, ఈ శరీరానికి ఏం అవ్వదు. ఈ శరీరం మరలా మట్టితో చేయబడింది కనుక మట్టిలో కలిసిపోతుంది. శరీరానికి ఏ శిక్ష ఉండదు, కానీ దేనికి ఉంటుంది? ఆత్మకు మాత్రమే శిక్ష ఉంటుంది. యుగయుగాలు నరకంలోనైనా బాధపడాలి, యుగయుగాలు పరలోకంలోనైనా ఆనందించాలి. ఈ రెండింటి మధ్యలో చూడండి, శరీరం ఎంత మోసగించిందో చూడండి. మన శరీర కోరికలు తీర్చుకోవటం వలన మనము మన ఆత్మను రక్షించుకోగలుగుతున్నామా లేదా శిక్షకు అప్పగించగలుగుతున్నాం అనేది మన శరీర క్రియలే నిర్ణయిస్తాయి. వాని క్రియలను బట్టి ప్రతి వానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అనేది నీవు శరీరంతో జీవించే క్రియలు ఉన్నాయే, ఈ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీ అంతరాత్మకు తెలుసు. కనుక ఇప్పుడు ఈ శరీరము రెండు భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే వారు చేసిన క్రియలకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక మరణించిన తర్వాత ఆత్మ ఒకవేళ నరకంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, నాకు తప్పైపోయింది, నాకు తెలియక అలా చేశానంటే కుదరదు. అక్కడ ఇంకా క్షమాపణ ఉండదు, నరకమే. బ్రతికుండగా మందిరంలో కానీ, స్వార్థ సభల్లో కానీ, టీవీల్లో కానీ, సెల్ ఫోన్లో కానీ మనకు అన్ని విధాల వర్తమానాలు వినపడుతున్నాయి. ఎన్నో మూవీస్ చూస్తున్నాం, షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మంచేదో చెడేదో మనకు తెలుస్తుంది. అయినా మన హృదయాన్ని కఠినపరుచుకొని చెడుగా జీవించడం వలన ఈ ఆత్మకి నరకంలో భయంకరమైన శిక్ష. నువ్వు ఎంత ఏడుస్తావు? గందులే. సంతోషించడం వచ్చా నీకు? వచ్చా? సంతోషించి దేవునిలో పరలోకంలో దేవదూతల వలె ఆనందించే ఆనంద జీవితం కుడివైపునుంటే ఎడం వైపున ఉన్నటువంటి ఈ జీవితం శపించబడిన జీవితం. అందుకే చెప్పారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, జగత్తు పునాది వేయక మునిపే మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని అనుభవించండి అని చెప్పారు. ఇక్కడ
వారికి నిత్య శిక్ష విధించబడింది. అక్కడ ఏడుపు పండ్లు కొరకట భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఒక విషయం, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఇంకా వయసు ఉంది, నేను ఇంకా చాలా కాలం ఉంది, అప్పుడు చూసుకుందామని అనుకుంటే ఈ రోజు ఏం సంభవిస్తుందో రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే మనము నేడు అనబడే సమయం ఈరోజే మన జీవితాన్ని దేవునికి సమర్పించి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే మనల్ని మరణం తరువాత కూడా ఆనందంగా యుగయుగాలు బ్రతకటానికి దేవుడు మనకి రక్షణ అనుభవాన్ని ఇచ్చారు. కానీ యుగయుగాలు వేదన పడే పరిస్థితి మనం పొందుకోకూడదని మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు సేవలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన మరణమును గెలిచిన సజీవుడు, పునరుత్థానుడు, మృత్యుంజయుడు. ఒక రోజున మన ఆత్మ పరలోకానికి వెళ్ళబోతుంది. ఈ జీవితం ఎక్కడితో, ఈ 80, 90, 100 సంవత్సరాల జీవితం ఇక్కడితో అయిపోయింది, తర్వాత కుక్కై నక్కై గాలి దూలై పుడతాము అని అనుకోవద్దు. మనం ఇక్కడ మరలా పుట్టాం. మనం వెళ్తే నరకానికైనా వెళ్ళాలి, పరలోకానికైనా వెళ్ళాలి. అది యుగయుగాలు వేలాది సంవత్సరాలు అక్కడ జీవిస్తాం, ఇక్కడ బాధపడతాం. ఇక్కడ వేల సంవత్సరాలు బాధపడతాం, వేల సంవత్సరాలు యుగయుగాలు దేవునితో ఆనందిస్తాం. పరలోక వైభవం గొప్పది. కానీ ఇది ఉన్నదో లేదో ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారేమో. మనకు అందుకే ధనవంతుడు లాజరు యొక్క సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో రాయించారు ప్రభు. గనుక మరణించిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. బ్రతికుండగానే నువ్వు ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి, ఇప్పటి వరకు ఒకవేళ నీకు తెలుసో తెలియక చేసిన క్రియల్ని ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమించి, నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందావో ఆ రోజునే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మరలా ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో, పాపం చేసావో, నీ పేరు మరల జీవ గ్రంథంలోంచి తుడిసి వేయబడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించినందుకు నీ పేరు నరకానికి సంబంధించిన గ్రంథంలో రాయబడినా, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నరకంలోంచి నీ పేరు ఎరైచేసి తుడిచిపెట్టేసి మరలా నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో దేవుడు రాయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎక్కడ నీ పేరు రాయబడిందో నీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. నిజంగా ఇది దేవుడు నీ కళ్ళకు పెట్టినట్టుగా చూపించినా నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నిన్ను ఇంకెవరు రక్షించలేరు. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. సమయం ఉండగానే వాయిదా వేయకుండా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో వాక్యానుసారంగా జీవించండి. ఆచార సంబంధంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం దేవుడు సంతోషించాడు. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడిని అంగీకరిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.